నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. భారతదేశంలో తొలి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ ఏది? న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో తొలి వాటర్ పాజిటివ్ విమానాశ్రయంగా అవతరించింది. వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అంటే ఒక విమానాశ్రయం దాని మొత్తం నీటి వినియోగం కంటే ఎక్కువ నీటిని పర్యావరణానికి తిరిగి అందించడం, నీటిని సంరక్షించడం, రీసైక్లింగ్ చేయడం వంటి వాటి ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇక మొదటిది సెంట్రల్ ఎక్సైజ్ బిల్ 2025కు లోక్సభ ఆమోదం. పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ సుంకం విధించేందుకు ఉద్దేశించిన సెంట్రల్ ఎక్సైజ్ బిల్ 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ పరిహార సెస్ ముగిసిన తర్వాత నుంచి చట్టం అమలయ్యేలా ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం 28% జీఎస్టీతో పాటు వేరువేరు రేట్లతో సెస్ ఉంది. త్వరలో ముడి పొగాకుపై 60 నుంచి 70% ఎక్సైజ్ డ్యూటీ పడనుంది. ఇక రెండవది సంచార్ సాథీ యాప్పై వెనక్కి తగ్గిన కేంద్రం. మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టలేషన్ తప్పనిసరి అనే నిబంధనను కేంద్రం వెనక్కి తీసుకుంది. గతంలో జారీ చేసిన అంశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం విభాగం ప్రకటించింది. సైబర్ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్ సాథీ యాప్ ను కొత్తగా తయారు చేసే అన్ని మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ ఇన్స్టాల్ చేయాలని టెలికాం శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక మూడవది ఆఫ్రికాలో రష్యా మొట్టమొదటి నావికా స్థావరం. ఆఫ్రికాలో తన మొట్టమొదటి నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి రష్యాకు సూడాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాలలో ఒకటైన రెడ్ సీపై పట్టు సాధించడానికి రష్యాకు సహాయపడుతుంది. మాస్కోలో సూడాన్ విదేశాంగ మంత్రి అలీ యూసఫ్ అహ్మద్ అల్ షరీఫ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. ఇక నాలుగవది న్యూఢిల్లీలో 18వ గ్లోబల్ ఫోరం సెషన్ ఆన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. న్యూఢిల్లీలో 18వ గ్లోబల్ ఫోరం సెషన్ ఆన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ను భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. డిసెంబర్ 2 నుంచి 5 మధ్య జరిగే ఈ కార్యక్రమంలో సభ్య దేశాల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు పాల్గొంటున్నారు. భారతదేశం 2009 నుంచి ఈ గ్లోబల్ ఫోరంలో సభ్య దేశంగా ఉంది. 2023-24 కాలంలో భారత్ ఆసియా ఇనిషియేటివ్ కు సహా అధ్యక్షత వహించింది. ఇక ఐదవది ఢిల్లీ, గుజరాత్లో భారత్ టాక్సీ ట్రయల్ సర్వీసెస్ ప్రారంభం. ఢిల్లీ, గుజరాత్లో భారత్ టాక్సీ ట్రయల్ సర్వీసెస్ ప్రారంభమయ్యాయి. ఓలా, ఊబర్ వంటి ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఈ క్యాబ్ సర్వీసెస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్ టాక్సీ యాప్ లో ఇప్పటివరకు 51,000 మంది డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ డిజిటల్ యాప్ ను సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహించనుంది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ భారత్ టాక్సీని అభివృద్ధి చేశాయి. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.